హలో 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 నమస్తే సార్. నమస్తే. ఇది మన ఈ కర్ణాటకలో వస్తుంది చించోలి ఇది. కర్ణాటక బార్డర్ ఉన్నది సార్, కొంచారం ఉన్నది అది. అదే చూసిన నేను, అందుకోసమే నేను లైవ్లో ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వీడియో అయితే లేదు. ఇక్కడ ఏంటంటే నేను చూసిన డాక్యుమెంట్ చూస్తున్నా నేను. లేదు అది భూమి లైన్లో ఉన్నది సార్, మా అన్న పేరు మీద ఉన్నది. ఒక నిమిషం, ఒక లైన్లో ఉన్నది. బాలయ్య ఎవరు? బాలయ్య మా పెద్దనాయన కొడుకు. బాలయ్య సన్ ఆఫ్ చిన్నయ్య. పెద్దనాయన కొడుకు. ఈ అక్కడ అదే నేను ఆయన చనిపోయింది సార్, వాళ్ళిద్దరు చనిపోయారు. ఇది ఇది ఏ విధంగా పోతే బాగుంటుంది మీరు ఒకసారి చెప్పండి. మీరు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఒక్క నిమిషం లైన్లో ఉన్న డాక్యుమెంట్ తీసుకున్నాను నేను. ఒక పారి కేసు అయింది, 22 నెలల కింద కేసు పెట్టినాం సార్ దాని మీద. సాయన్న. అవును సాయన్న. చిన్నయ్య, చిన్నప్ప, సన్నాఫ్ సాయన్న అంటే మా తాత సార్. మీ తమ్ముడేనా? మా తాత. తాతనా? మా తాత సార్. సాయన్న, జూలై సాయన్న, జూలై చెన్నయ్య మా తాత సార్. ఇది ఎన్ని ఎకరాలు? ఇది 15 ఎకరాలు ఉంటుంది సార్. 15 ఎకరాల ల్యాండ్? 15 ఎకరాలు అంతా ఉమ్మడి కందాంది ఉంది సార్. ఇప్పుడు మీరు కలెక్టర్ గారు కలిసింది అక్కడ? కలెక్టర్ గారిని ఒక పారి కేసు పెట్టినాము, కోర్టులో తీర్మానం అయింది సార్. నాకు కబ్జా ఇచ్చి రానిస్తలేదు. కోర్టులో పైసలు అయింది. ఇంకా కోర్టు చెప్పిన తర్వాత అంటే కోర్టు ఆల్రెడీ మీకు అనుకూలంగా తీర్పు చెప్పిందా? అవును, అనుకూలంగా. ఇక అది దాన్ని మొత్తం సంగతి నాకు తెలియదు. ఇక మొత్తం ఇంకా తిరగాలి అని అంటున్నారు. ఇక్కడ ఉన్న లీడర్లు, ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడ అంటున్నారు. ఇది ఏ జిల్లా కిందకి వస్తుంది? కర్ణాటక అంటే తెలంగాణ కర్ణాటక కుంచాలం సార్. ఇది చించోలు ఉంది కదా ఇది. గుల్బర్గ, చించల్లి గుల్బర్గనా? చించల్లి సార్, చించల్లి కిందికి వస్తుంది. ఇది ఇంత మునుపు కేసు పెట్టినాం సార్. దాంట్లో చెట్లు డాక్యుమెంట్లు మొత్తం ఉన్నాయి సార్. ఒకరితో పోయి రావాలి. దాని గురించి ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే 10 ఏళ్ల సంది రీచ్ చేస్తున్నా సార్ నేను. ఇది ఎప్పుడు దట్ ప్రాపర్టీ అది చాలా మొగ్దుంపూర్ మా ఊరు దగ్గరనే ఉంటుంది. మాకు మొగ్దుంపురం ఏరియా కిందికి వస్తుంది. తొలమామిడి పక్కనే ఉంటుంది. తొలమామిడి పక్కల. ఇది నిజాం పరిపాలన నుంచి మీదే ఇది ల్యాండ్? నిజాం ఏరియా అండర్ ద నిజాం గౌట్. అప్పటి నుంచి ఉన్నది సార్. అప్పటి నుంచి మీద ఉన్నప్పుడు ఎట్లా వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు? ఇది ఇంకోటి మా వాళ్ళు జర కబ్జా మీద 9 దినాలు లేకుంటే నేను ఇది 16 తారీఖు 7 నెల 1999లో ఒక దరఖాస్తు పెట్టిన. మీరే పెట్టలేదు దరఖాస్తు? ఇది మేమే పెట్టినాం సార్, మేమే పెట్టినాం. కేసు పెట్టినాం. 1% ఉన్నది. ఇక దాని గురించి ఇదివరకు వచ్చింది ఒక లీడర్ మా హోటల్లో. ఇక దాన్ని మాట్లాడకపోతే నేను వాళ్ళతో అయితే మొత్తం డీటెయిల్ తెలుస్తుండే మాట్లాడిపించి. వాళ్ళకి పెట్టిన దీన్ని వైరల్ చేపిస్తాను నేను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది జిల్లా ఏది? గుల్బర్గనా? జిల్లా గుల్బర్గ. ఇది మీ మొగ్దంపూర్ ఏరియా వస్తుంది కదా? ఇది మొగ్దంపురం తొలమామిడి దగ్గర అవుతుంది. కొంచారం మండలము కొంచారం. ఓకే. అక్కడ ఎంఆర్ఓ అది కర్ణాటక. అక్కడ రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు అక్కడ మీ దగ్గర రెవెన్యూ. అప్పుడు రెవెన్యూలతో కొట్లాడి రెవెన్యూ కిందికి, అది జంగాతోళ్ళ కిందికి ఉన్నా సార్. జంగాతోళ్ళు వచ్చి ఆపిరు నాకు. ఓకే. గతంలో ఓకే. ఇక్కడ సంగం లక్ష్మణ్ అని ఉంటాడు. ఆయన నాకు నువ్వు కబ్జా మీద, నీ జాగా మీద నువ్వు ఉండాలని చెప్పిండు. మీరు పని చేయకపోయినా మరి ఇప్పుడు కోర్టు మీకు అనుకూలంగా తీర్పు చెప్పింది కదా? ఇక వీళ్ళు పోకలు ఏమన్నా పైసలు ఇస్తారేమో అని ఆపుతున్నారు సార్. ఇక నాకు ఎక్కువ ఇది మధ్యలో బ్రోకర్ ఆపుతున్నారా? అంతే. సరే, నేను ఒక పని చేస్తాను. నేను ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా మీ ఆ ప్రాంతానికి వైరల్ చేసి రేపు పొద్దున్న నేను లైవ్ లో మీకు ఫోన్ చేస్తాను. నేను గవర్నమెంట్ ఆఫీసర్లను పట్టుకుని వాళ్ళు గేమ్ ఆడుతున్నారు సార్. ఇక్కడ సవారి లక్ష్మణ్ అని ఉంటాడు, అతని సవారి ఇతను ఉంటాడు. సవారి నరసింహులు అని ఉంటాడు. మాకు 20 ఏళ్ల సంది అతనికి అప్పగించినాం కేసు. అతను ఇంకా కాలేదు అన్నుడి మీద ఉన్నాడు, జిరుగుడి మీద ఉన్నాడు. దున్నే పైసలు ఖర్చు పెట్టుకున్నాం సార్. అడ్వకేట్ అయినా అడిగాడు కాదు, ఒట్టిగా నంబర్ లీడర్ సార్ అక్కడ ఏరియాకు. అవునా? ఇక్కడ
ఇక మేము ఇక్కడ రెడ్డిలకు అడిగినాము అని మీ భూమి మీరు చేసుకోండి, నేను ఒకళ్ళంటాడు ఒకళ్ళేమో మా నాన్నని కొంతమంది అది పోయిందంటే ఒకళ్ళంటాడు. ఒక పని చేయండి అన్న, నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాన్ని వైరల్ చేస్తాను. నేను రేపు పొద్దున నేను పొద్దున ఖచ్చితంగా మీకోసం ఇది ఇగో మా వాళ్ళు దాని జాగా మీదకి వస్తలేరు. ఇప్పుడు బాలయ్య ఇచ్చిన అంటిది కదా, వాళ్ళ పేరు మీదనే మేము కొట్లాడుతున్నాము. వాళ్ళ పేరు మీదనే ఉన్నది. ఇది ఉమ్మడి ఆస్తి అంటే ఇప్పుడు ఉమ్మడి ఆస్తి, మీ అన్నదమ్ములందరూ ఉమ్మడి ఆస్తి, కుటుంబం ఉమ్మడి ఆస్తి అన్నట్టు ఇది. అన్నదమ్ములు మేము, మా నాయన నలుగురు అన్నదమ్ములు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ మాకు అవసరం, మాది పోతామని మేము అడగము, మేము రామంటున్నారు. భయపడుతున్నట్టున్నారు. రామంటున్నారు, మేము పోతామని మేము రాము అంటారు వాళ్ళు అంటున్నారు. భయపడుతున్నారు. పని చేస్తుంది నేను ఇంకా ఇక్కడ ఇంకా వేరే దిక్కులో వస్తుంటే అక్కడ మా ఎందుకంటే మీరు దాదాపు నాకు ఒక 6 నెలల నుంచి ఫోన్ చేస్తున్నారు. 6 నెలల నుంచి ఫోన్ చేసి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాకే బాధ అనిపిస్తుంది. మీది దాన్ని ఏమి ఉన్నా కానీ తీసుకొని చేసాను సార్. ఏం లేదన్నా, ఇప్పుడు మాకే అన్నా మీ నుంచి మేము ఆశించేది లేదు. మీ జాగా మీకు వస్తే అదే మాకు సంతోషం. భగవంతుడు మాకు ఇచ్చేది ఇస్తారన్నా. భగవంతుడు మాకు మమ్మల్ని ఏ రకంగా చూస్తే భగవంతుడు మీకు మంచి జరిగితే భగవంతుడు మమ్మల్ని చూసుకుంటాడు. ఒక్క నిమిషం సార్, నేను ఇగో ఇక్కడ నాకు ఇక్కడ ఆంధ్రాలో కొంచెం భూమి ఉంది. భూమి ఉంటే మా అన్నదమ్ములకు అక్కడ విడిచిపెట్టిన దాని ఉంచుకు అక్కడ నేను తీసుకున్నాను కదా అంటే ఇక్కడ విడిచిపెట్టిన ఇక్కడ చూడమా ఇట్లా నా వంతుకు అదే వచ్చింది. నా పాల భాగంలో అది వచ్చింది. దాని గురించి నేను కొట్లాడుతున్నా. వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకి అయిపోయింది, నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు ఇటు పక్క నిశ్శబ్దంగా ఉన్నారు, వాళ్ళు ముగ్గురు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు 5-6 మీరు కూడా నాకు ఒక 5-6 నెలల నుంచి ఫోన్ చేస్తున్నారు. నాకే కొద్దిగా, ఎందుకంటే నేను కూడా కొద్దిగా ఈ బీజీలో పట్టించుకోలేదు. నేను ఇప్పుడు ఈ విషయాన్ని నేను కొద్దిగా వైరల్ చేసి రేపు పొద్దుల లేకుంటే ఇలా సాయంత్రం మీకోసం ప్రత్యేకంగా లైవ్ పెట్టి మీకు ఫోన్ చేస్తా. లైవ్ లో మాకు మొత్తం చెప్పండి. చెప్తే అక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్న రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ సంగం లక్ష్మణ్ అని ఉన్నాడు. ఈ విషయం ఏంటంటే ఈ విషయం అనేది అక్కడ ఎమ్మెల్యే దృష్టికి, అక్కడ ఉన్న కలెక్టర్ దృష్టికి, అక్కడ ఉన్న రిజిస్టర్ ఆఫీస్ దృష్టికి, సబ్ రిజిస్టార్ అక్కడ ఉన్న వ్యవస్థ ఉంటుంది కదా, ఎంఆర్ఓ ఉంటుంది కదా, రెవెన్యూ ఆఫీసర్, వాళ్ళ దృష్టికి వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నాకు ఇక్కడ రేంజ్ ఆఫీసర్ భయపెడుతున్నాడు అనమాట. జగమితికి రాణిస్తలేడు. రేంజ్ ఆఫీసర్ నెంబర్ నాకు ఏమైనా మాట్లాడతారు. రేంజర్ అక్కడ ఏ రేంజర్ అది ఏ ఊరు అది? చించల్లి. నేను నెంబర్ తీసుకుని మా ఆయనకు ఫోన్ చేస్తాను. నేను ఆయనకు ఫోన్ చేస్తా. వాడు ఎవడు వేస్తాను కానీ నేను ఫోన్ చేస్తా. వాడు ఎవడో నేను చూసుకుంటా. కానీ రేంజ్ ఆఫీసర్ అతని ఇది చేస్తున్నాడు. నాకు జగమితికి రాణిస్తలేడు. మీరు 6 నెలల నుంచి ఎవరు వస్తలేరు. మాకు అవసరం లేదంటే మా వాళ్ళు వస్తలేరు. ఇక వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఉంటుంది, తీసుకుంటారు. కానీ ఇప్పుడు మీ స్థలం కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ వీడియో రేంజర్ ఎవడో తోకమటగా ఎవడో ఉన్నట్టున్నాడు. కానీ వాడు ఎవరైనా సరే నేను వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి కేసు పెట్టింది కూడా మా అన్న కేసు పెట్టింది కూడా 23 ఏళ్ళు అవుతుంది సార్. కేసు పెట్టి కూడా చూసిన 1999 డాక్యుమెంట్ ఉంది. ఒక డాక్యుమెంట్ ఉంది కదా, నేను చూస్తున్నా. కేసు పెట్టింది 1999లో ఒకటి 1999లో ఎస్ బాలయ్య కాలం అయింది సార్. 2 ఏళ్ళు అయింది కాలం. 16/7/1999 ఒకటి ప్లస్ తర్వాత ఇది ఎప్పుడు ఇది కూడా కదా అదే ఉన్నట్టుంది. నోటరీ ఉంది కదా ఇది. ఒక నిమిషం లైన్ లో ఉండన్నా. కాఫీ ఆఫ్ ఆర్డర్ సీటు 169 ఒకటి ఉంది కదా. ఒక నిమిషం లైన్ లో ఉండన్నా. 1999 లైన్ లో ఉండన్నా. చించోలి విలేజ్ సివిల్ జడ్జి చించోలి వాళ్ళు తీర్పు చెప్పినట్టున్నారు కదా. తీర్పు చెప్పిండ్రు సార్, అప్పుడు చెప్పిండ్రు. మళ్ళీ జాగా మీద లేని దానికి సతాయిస్తున్నాడు. ఒక్క నిమిషం అన్న, నేను దీని విషయంలో మీరు కూడా చాలా రోజులు ఫోన్ చేస్తున్నాను. నేను వేరే పిల్లలు పచ్చుకుంటే నేను అది పెద్దల ఆస్తి ఉన్నది సార్. అది బాబు హలో కంపెనీ ఆర్డరు అన్నా. నేను ఇది చూసిన. నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాన్ని కొంచెం వైరల్ చేస్తా. రేపు లేకుండా సాయంత్రం లైవ్లో ఉన్నప్పుడు మీకు ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తా. లైవ్లో ఈ విషయాన్ని మాట్లాడితే
అక్కడ దృష్టికి వెళ్ళిపోతుంది, ఎమ్మెల్యేకు మంత్రికి వాళ్ళకి వెళ్ళిపోతే దాని గురించి నేను జీవైన ఎన్నిక నేను రెడీ ఉన్నా సార్. వెళ్ళలే అవసరం లేదు, పాలనలు అవసరం లేదు, ఏం లేదు, మన స్థలం మనకు వస్తుంది. దానికి పాలనలు అవసరం లేదు, పాలన తీసే అవసరం లేదు, మన స్థలం మనకు వస్తుంది.